హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఇండియా ఇంగ్లాండ్ 2020 సిరీస్ని మనం 4-1తో కైవసం చేసుకున్నాం. అది అందరికి తెలిసి యంగ్స్టర్స్ ఎంత బాగా ఆడారో కూడా అందరూ కూడా చూసారు. అలాగే వన్డే సిరీస్ కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఏదైతే ఇండియన్ స్క్వాడ్ ఉందో అదే టీము ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కూడా ఆడబోతుందా? ఏమైనా చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉందా? అలాగే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్తాడా లేదా? ఇలా చాలా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతోంది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు నా మిత్రుడు అలా క్రికెట్ అనలిస్ట్ సందీప్ ఉన్నాడు. సందీప్ని పలకరించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సందీప్. సార్. సో ఇప్పుడు రోహిత్ శర్మ తీసుకుందాం ఫస్ట్ మనం కాన్సెప్ట్లో. రోహిత్ శర్మ ఏంటి మెగా ఈవెంట్ అనుకోవచ్చు మన ఐసీసీ ట్రోఫీ అనేది. సో అందరికీ ఆల్ క్యాప్టెన్స్ ఖాతాలో ఒక్కొక్కటి ఉంది. సో రోహిత్ కూడా తన ఖాతాలో వేసుకుని రిటైర్ అవ్వబోతున్నాడా? రిటైర్మెంట్ అనేది మనం మాట్లాడడానికి ఏం లేదు సార్. రిటైర్మెంట్ ఇస్ డెఫినెట్లీ ఒక పర్సనల్ చాయిస్. అండ్ సెలెక్టర్స్ కూడా మాట్లాడలేదు. సెలెక్టర్స్ ఏం చేస్తారంటే ఎదురు పిక్ అనే చేసుకుంటారు లేదా డ్రాప్ అనే చేస్తారు, అంతే. రిటైర్మెంట్ డెఫినెట్లీ ఒక ప్లేయర్ అతని ఆలోచన, అతని బాడీ తగ్గట్టుగా అతని మెసేజ్లు అతనికి ఉంటాయి కాబట్టి రిటైర్మెంట్ ఈస్ టూ క్విక్ అ వర్డ్ ఫర్ అస్. బట్ డెఫినెట్లీ 2027 వరల్డ్ కప్ అనేది రోహిత్ శర్మ కొంచెం దూరంగా ఉందనే సూచనలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి, ఎస్పెషల్లీ యాజ్ కెప్టెన్. సో ప్రాబ్లీ కెప్టెన్ మారే, జస్ట్ బ్యాటరీ మైట్ కంటిన్యూ, కెప్టెన్ మారే అవకాశాలు ఉంటాయి. కొత్త కెప్టెన్ కోసం కూడా వెతికే అవకాశాలు అవి కనిపిస్తుంటాయి. ట్రాన్సిషన్ అవన్నీ ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఆల్దో రోహిత్ శర్మ క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు దట్ హీ వాంట్స్ టు హెల్ప్ కొత్త కెప్టెన్ కూడా గ్రూమ్ చేద్దామని. సో యాజ్ కెప్టెన్ ఇట్ మైట్ బీ హిజ్ లాస్ట్ ఈవెంట్. కెప్టెన్గా ఇట్ మైట్ బీ హిజ్ లాస్ట్ ఈవెంట్. నేను కరాఖండిగా చెప్పడానికి లేదు, కానీ ఒక మైట్ అనే ఒక ప్రాబిలిటీ మాత్రం గట్టిగా ఉంది. సో కెప్టెన్గా అతను మంచిగా ఫినిష్ చేద్దాం అనే ఆలోచన అయితే అతనికి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఆడే ఉద్దేశాలు ఉంటాయని కొంతమంది అంటున్నారు రోహిత్ శర్మ. బట్ ఏంటంటే ఇది మెగా టోర్నీ కాబట్టి ఈ కప్ ఎత్తేసిన తర్వాత హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు. కుర్రాళ్ళు యంగ్స్టర్స్ బాగా ఆడుతున్నారు. ఎస్పెషలీ ఇంగ్లాండ్ 2020 చూసిన తర్వాత అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్, తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ అంటే ఒక ఫినిషర్ రోల్ అనేది చూసాం మనం ధోనిలాగా. సో ఇలాంటి యంగ్ ప్లేయర్స్ చూసిన తర్వాత ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళని పక్కన పెట్టేయచ్చు కదా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. సార్ వన్డే ఫార్మాట్ ఇట్ సెల్ఫ్ పక్కనకి వెళ్తుందనే డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు మీరు గమనించండి, ఛాంపియన్స్ ట్రోఫీ ముందర ఆడే ఒక వన్డే టోర్నమెంట్లో 3 వన్డే మ్యాచ్లే పెట్టి T20 5 పెట్టారు. కరెక్ట్. అండ్ 2023 వరల్డ్ కప్ అయిన తర్వాత మీరు అక్రాస్ అన్ని టీంలు చూసుకోండి, ఎవరు ఎన్ని వన్డే మ్యాచ్లు ఆడారు? చాలా తక్కువ ఆడారు. శ్రీలంక వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆడారు, కానీ మీరు ఆస్ట్రేలియన్ తీసుకున్నా, ఇండియన్ తీసుకున్నా చాలా తక్కువ వన్డే మ్యాచ్లు ఆడుతున్నారు. అండ్ పెద్ద పెద్ద నేషన్సే వన్డే మ్యాచ్లు తక్కువ చేసేసినప్పుడు డెఫినెట్లీ దెర్ ఇస్ అన్ ఇష్యూ దేర్. ఆ వన్డే ఫార్మాట్ ఇట్ సెల్ఫ్ కొంచెం డౌట్లో ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఫోకస్ అంతా కూడా 2026లో ఉన్న T20 వరల్డ్ కప్ మీదకి వెళ్తుంది. సో అక్కడ మళ్ళీ ఫోకస్ అంతా కూడా T20 మ్యాచ్ల మీదే ఉంటుంది. ఈ ఇయర్లో ఆఖరిలో జరగబోయే ఏషియా కప్ కూడా T20 ఫార్మాట్లోనే జరుగుతుంది. అవును. సో వన్డే ఫార్మాట్ అనేది నెక్స్ట్ వరల్డ్ కప్, ఆ నెక్స్ట్ వరల్డ్ కప్ అనే విషయం పక్కన పెడితే ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారు అనే దాని మీద మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. సో ఈ పరిస్థితుల్లో అతను ఈవెన్ ఇఫ్ యూ వాంట్స్ టు కంటిన్యూ ఆర్ కెప్టెన్గా ఉందాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా, నెంబర్ ఆఫ్ వన్డే మ్యాచెస్ చాలా తక్కువ అయిపోతుంది. సో ఆ యాంగిల్ చూసుకుంటే కనుక ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ మనం మాట్లాడడానికి ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అందుకే అన్నా కెప్టెన్గా ఇది ఖచ్చితంగా ఇది అతను లాస్ట్ ఈవెంట్ కెప్టెన్గా. ఎందుకంటే కెప్టెన్గా లాస్ట్ ఈవెంట్ ఒప్పుకున్నాం అంటే నీ దృష్టిలో అంటే యంగ్స్టర్స్ వస్తున్నారు, తప్పుకునే అవకాశం ఉందంటే తప్పుకోవాలి. ఎలాగో 2020లో ఎక్కువ అవుతున్నాయి కదా. సెలెక్టర్లో డిసిషన్ తీసుకోవాలి, తప్పుకునేది లేదా ఉంచేది అనేది సెలెక్టర్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఎవరిని ఆడించాలి వన్డే ఫార్మాట్లో? జైస్వాల్ ఉన్నాడు, జైస్వాల్ శుభ్మన్ గిల్తో ఓపెన్ చేయించాలి. తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ వన్డే మ్యాచ్లో కూడా అతను తీసుకొని రావాలి. రింకు సింగ్ లాంటి వాళ్ళని వన్డే మ్యాచ్లో కూడా తీసుకొని రావాలి. అభిషేక్ శర్మ కూడా గ్రాండ్ ఓపెనింగ్ చేశాడు. అతను T20 వరల్డ్ కప్ అయిన వరకు T20కే పరిమితం చేసి ఆ తర్వాత మళ్ళీ వన్డేకి తీసుకొని రావాలి. అలాంటి రకరకాల ఆలోచనలు అయితే డెఫినెట్గా నాకు తెలిసి అతను నితీష్ బాగా కరెక్ట్ గా వన్డే ఫార్మాట్ బాగా సరిపోయే ప్లేయర్. సో అతన్ని మిడిల్ ఆర్డర్లో తీసుకొని రావాలి. అతను ఫిట్ గా ఉన్నట్టు, అతనికి ఇంజరీలు ఏవి అవుతున్నాయి, అతను ఫిట్ గా ఉన్నట్టు అతన్ని తీసుకొని రావాలి. సో ఇలాంటి రకరకాల ఆప్షన్స్ అనేవి చాలా గట్టిగా సెలెక్టర్ల దగ్గర ఉన్నాయి. సో ఇట్ ఈస్ దేర్ కాల్. ఇప్పుడు T20 వరల్డ్ కప్ తర్వాత ఎలాగైతే చెప్పారో సెలెక్టర్లు, బాస్ ఐ థింక్ యంగ్స్టర్స్ వస్తారు, ఇంకా మీరు మీ కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎలాగైతే చెప్పారు. అందుకే విరాట్, రోహిత్, జడేజా ముగ్గురు రిటైర్ అయిపోయారు T20 క్రికెట్ నుంచి. అలాగే ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుందా అనేది ఇట్ రిమైన్స్ టు బి సీన్. అండ్ ఇమీడియట్గా ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సెలెక్టర్స్ దగ్గర నుంచి ఎటువంటి ఇండికేషన్స్ ఉండవు. ప్రాబబ్లీ రోహిత్ శర్మ ఏమైనా ఇండికేట్ చేద్దాం అనుకుంటే అతను పర్సనల్గా ఏమైనా ఇండికేట్ చేయొచ్చు. బట్ సెలెక్టర్స్ దగ్గర నుంచి ఐ డోంట్ థింక్ దెల్ బి ఎనీ ఇండికేషన్. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో నెక్స్ట్
వన్‌డే వరల్డ్ కప్ వరకు లాగుతారంట. అంటే విరాట్ కోహ్లీ అంటే మేబీ ఫిట్‌నెస్‌తో తను మేబీ వరల్డ్ కప్ వరకు ఉండొచ్చు. బట్ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు అంతవరకు లాగొచ్చా బండి? ఫిట్నెస్ ఒకటే సరిపోదు కదా సార్. సరిపోదు. మనకి మ్యాచ్ ఫామ్ అన్ని కూడా కావాలి. సో అది విరాట్ మీద ఇబ్బందే, రోహిత్ మీద కూడా ఇబ్బందే. రోహిత్ ఏంటంటే బేసికలీ మనం ఆకారాన్ని బట్టి ఫిట్నెస్‌ని జడ్జ్ చేయకూడదు క్రికెట్‌లో. అక్కడ శ్రేయస్ అయ్యర్ చాలా ఫిట్‌గా ఉంటాడు. ఆయనకి చాలా ఇంజరీలేనాయి. అవును. నితీష్ ఫిట్‌గా ఉంటాడు. అతనికి పాపం ఇంజరీలు అవుతున్నాయి. సో ఇక్కడ ఆకారాన్ని బట్టి ఫిట్నెస్ ఇది కాదు కానివ్వండి. స్విఫ్ట్‌నెస్ అంటే ఇప్పుడు మనకి తెండూల్కర్ ఏమి సిక్స్ ప్యాక్ చిజిల్ బాడీ కాదు. హి వాస్ వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ క్రికెటర్స్. అవును. కానీ అతను కూడా లాస్ట్‌లో టువర్డ్స్ వన్‌డే వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రిఫ్లెక్సెస్ టైం తగ్గిపోయింది. అది కొంతమంది రెడ్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మకి అవుతుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి రిఫ్లెక్సెస్, అలాంటి క్విక్ యాక్షన్స్ తగ్గిపోయినాయంటే కనుక దట్ ఈస్ క్రికెట్ ఫిట్నెస్. అక్కడ ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా హీల్ హావ్ టు టేక్ ఎ కాల్. అండ్ 2027 వరల్డ్ కప్ దూరం సరే 2 ఇయర్స్ ఉంది ఇంకా. అది ఎప్పుడు జరిగినా మీరు ఫిబ్రవరి, మార్చ్‌లో జరిగినా, ఆగస్ట్, సెప్టెంబర్‌లో జరిగినా 2.5 ఇయర్స్ టైం అయితే ఉంది. అవును. ఆ 2 ఇయర్స్‌లో చాలా మారిపోతాయి. ఎవడు అనుకోవాలా 6 మంత్స్‌లో అసలు ఇండియా టెస్ట్ క్రికెట్ షేపే మారిపోతుందని చెప్పేసి. మారిపోతుంది. సో 2 ఇయర్స్ ఇస్ బిగ్ టైం. సో అంతవరకు వీళ్ళు కంటిన్యూ అయ్యారంటే కనుక ఆశ్చర్యం. టు బి వెరీ ఫెయిర్ అండ్ ఆనెస్ట్. ఇదే ఫామ్‌లో కంటిన్యూ అయ్యారు. ఇదే ఫామ్ అంటే కొంచెం మెరుగైన ఫామ్‌లో కంటిన్యూ అయ్యారంటే ఆశ్చర్యమే. వాళ్ళు ఉన్నా కూడా ఆశ్చర్యం. వాళ్ళు ఉన్నారంటే కనుక దే ఆర్ ప్లేయింగ్ వెల్ అండ్ దే ఆర్ ఫిట్ అని. సో అది దాని ప్రాబిలిటీ తక్కువే. ఏ మాటకి ఆ మాట. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఆ వరల్డ్ కప్ ఆడడం కష్టమే. హ్మ్. సో అలాంటప్పుడు రిటైర్మెంట్ ఎలాగో 2020లో రిటైర్ అయిపోయారు కదా! అదే అంటున్నాను ఇచ్చేయచ్చు కదా కదా! సార్. ప్రకటించే అదే అవకాశం అంటున్నాను. ఉందా? అది అతని కాల్. హ్మ్. ఇప్పుడు మనం ఫోర్స్ చేయలేము. హ్మ్. సెలెక్టర్స్ కూడా ఫోర్స్ చేయలేము. హ్మ్. మా అయితే సెలెక్టర్స్ ఏం చేస్తారు అతను పిక్ చేయకుండా ఉంటారు. హ్మ్. ఆ స్టేజ్‌లో ఉన్నాడంటే యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే ఒక సెర్చ్‌లోనే ఉన్నారు. ఎందుకంటే బుమ్రా అనుకున్నారు. బుమ్రాకి ఇంజరీ కన్సర్న్స్ అవి ఇవి అవుతాయన్నారు. ఇప్పుడు గిల్‌ని వైస్ కెప్టెన్ చేశారు. అతను వైస్ కెప్టెన్‌గా ఎలా పర్ఫార్మ్ చేస్తాడో చూస్తారు. ఆ తర్వాత అతనికి బాధ్యతలు ఇచ్చే ఒక అవకాశం కానివ్వండి, ఆస్కారాలు గాని ఉంటాయి. సో ఇలాంటివి జరుగుతాయా లేదా అనే దాని మీద మనం కాల్ చేసుకోవాలి. రైట్ నౌ ఇట్ ఇస్ టూ ఎర్లీ. సో నాకొక డౌట్ ఉంది. ఇప్పుడు కెప్టెన్ విషయం వచ్చింది కాబట్టి రోహిత్ శర్మ ఆఫ్టర్ రోహిత్ శర్మ ఇఫ్ ఇన్ కేస్ రిటైర్మెంటే అనుకుందాం. రిటైర్ అయిపోయాడు పక్కన. సో మళ్ళా ఫిట్‌గా అలాంటి కెప్టెన్ అంటే కొంచెం లాంగ్ రన్‌లో ఉండే కెప్టెన్ ఎవరిని చూజ్ చేసుకుంటే ఎవరు లేరు బావుంటది? సార్. ఇప్పుడున్న దాంట్లో. ఎవరు లేరు సార్ ప్రస్తుతానికి. టు బి వెరీ ఫెయిర్ అండ్ ఆనెస్ట్. హార్దిక్ పాండ్యా ఉన్నాడంటావా? హార్దిక్ ఆ పాండ్యాకి రేంజ్‌లో? ఇవ్వట్లేదు కదా సార్. ఆ హ్మ్. రెస్పాన్సిబిలిటీ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు హార్దిక్ పాండ్యా హ్మ్. గురించి. టీ20 వరల్డ్ కప్‌లో తన వైస్ కెప్టెన్. అవును. అది అయిపోయిన తర్వాత అతనికి టీ20లోనో లేదా వన్‌డేలోనో అతనికి వైస్ కెప్టెన్సీ అనేది ఇవ్వాల. ఇవ్వలేదు. కెప్టెన్సీ ఇవ్వాల టీ20లో. స్కైని కెప్టెన్ చేశారు. సూర్యకుమార్. అక్షర్ పటేల్‌ని వైస్ కెప్టెన్ చేశారు. అవును. సో లీడర్‌షిప్ రోల్‌లో సో మేబీ టైటిల్ తను లేదు. వద్దనుకున్నాడేమో. టైటిల్ లేదు. అతను వద్దనుకున్నారు. అతనే వద్దనుకోలేదు. అతను వద్దనుకున్నాడు. అతను వద్దనుకున్నారు. ఓకే. ఓకే. హ్మ్. వన్‌డే ఇంటర్నేషనల్స్‌లో డెసిగ్నేటెడ్ వైస్ కెప్టెన్ యాక్చువల్‌గా చెప్పాలంటే అవును. వద్దనుకున్నారు. ఓకే. ఇప్పుడు శుభ్మన్ గిల్‌ని వైస్ కెప్టెన్ చేశారు శ్రీలంక సిరీస్‌లోని. శ్రీలంకతో వెళ్ళిన సిరీస్‌లో శుభ్మన్ గిల్ వాస్ వైస్ కెప్టెన్. అదే కంటిన్యూటీని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. పోనీ టెస్ట్ మ్యాచెస్‌కి వస్తే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అంటే ఓకే ఫైన్. లాంగర్ ఫార్మాట్స్‌లో గిల్ ఉన్నాడంటే అక్కడ మీరు బుమ్రాని వైస్ కెప్టెన్ చేశారు. బుమ్రా 2 మ్యాచ్‌లు కెప్టెన్ కూడా చేశారు. కెప్టెన్ చేసాడు. సో మీకు ఎక్కడ ఒక సాలిడ్ ప్లేయర్ ఈ పర్సన్ ఉన్నాడని చెప్పడానికి లేకుండా పోయింది. 2 ఏళ్ల క్రితం కేఎల్ రాహుల్‌ని వైస్ కెప్టెన్‌గా అనుకుంటూ వచ్చారు. అతను టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లు కెప్టెన్ చేశాడు. అతను వన్‌డేకి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను టీ20 వన్‌డేలు కెప్టెన్‌గా చేశాడు. బట్ సమ్‌హౌ ఇప్పుడు అతను కూడా లీడర్‌షిప్ రోల్‌లో లేడు. కేఎల్ లేడు. రాహుల్ ఫామ్‌లో కూడా లేడు. తర్వాత ఈ వైట్ బాల్ ఫార్మాట్స్‌లో ఫామ్‌లో కూడా లేడు. సో ఎవరు ప్రస్తుతానికైతే కనిపించట్లా. సో దే విల్ హావ్ టు టేక్ దట్ కాల్. 2007 ముందు ద్రవిడ్ ఎప్పుడైతే కెప్టెన్సీ వద్దనుకున్నాడో ఇదే సిట్యుయేషన్ అండి. ఇదే సిచ్యువేషన్. ఎవడు ధోని కెప్టెన్ అవుతాడు అనుకోలే. అనుకోలా. ఎవరి దగ్గర నుంచి కూడా ధోని అనే పేరు రాలే. పేరు రాలేదు. అసలు ధోనిని కెప్టెన్ చేస్తారనేది బిగ్ డేర్ కాల్ అది. అది డేరింగ్ అది దట్టు వరల్డ్ కప్‌లో. కాల్ అది. చాలా డేరింగ్ కాల్ అది. విత్ యువరాజ్ సింగ్ బీయింగ్ దేర్, విత్ సెహ్వాగ్ బీయింగ్ దేర్, అవును. ధోనిని హర్భజన్ కూడా ఉన్నాడు అప్పుడు వాళ్ళందరూ సీనియర్. ఉన్నప్పుడు ఆఫ్ కోర్స్. హ్మ్. సో అలాంటిది చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటి ఎవరు అదే ఉండబోతున్నారు అనేది. నేను నెక్స్ట్ క్వశ్చన్ అది ఆన్సర్ కూడా ఇస్తా. సో అలాంటి డేరింగ్ స్టెప్ ఒకవేళ తీసుకుంటే యంగ్ ప్లేయర్‌ని ఎవరినైనా చేసే అవకాశం నీ దృష్టిలో ఎవరు అదే లేరు? సార్ ఇప్పుడు వన్‌డేలో. వన్‌డే క్రికెట్‌లో ఇప్పుడు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. ఓకే. కెప్టెన్ అతనే చేస్తారనుకున్నా. కంటిన్యూ కంటిన్యూ చేస్తారు. సో అతను సో బట్ వన్‌డేకి ఫామ్‌లో కూడా లేడు కదా! అప్పుడప్పుడు తడబడుతున్నాడు. ఇది చేస్తున్నాడు. అంటే బేసిక్‌లీ ఒక 2 ఇయర్స్ శాంపుల్ సైజ్ తీసుకొని మాట్లాడారు. హ్మ్. 2023 వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా అతని యావరేజ్ 38 వన్‌డేలో. విచ్ ఇస్ డీసెంట్ ఎనఫ్ యావరేజ్. కానీ అతని యావరేజ్ వాస్ 60. దాంతో పోల్చుకుంటే 38 ఏంటా అనే డౌట్లు వస్తాయి. అవును. బట్ అదే అతను కంటిన్యూ చేయగలిగాడంటే హీ మైట్ బి ద హెయిర్ అపరెంట్ వన్‌డే క్రికెట్‌లో. అండ్ వన్‌డే క్రికెట్ గురించి అసలు క్వశ్చనే లేదు. ఎందుకంటే ఆడేవి తక్కువ మ్యాచ్‌లు. సో దాని మీద ఫోకస్ అక్కర్లే. టీ20కి స్కై కెప్టెన్. అది ఫిక్స్. అతను చాలా వెరీ వెరీ ఆర్డినరీ సిరీస్ ఇంగ్లాండ్ సిరీస్ ఏమీ ఆడలేదు అతను. అవును. బట్ స్టిల్ విల్ బి కంటిన్యూడ్. అతనే కెప్టెన్గా ఉంటాడు. టెస్ట్ మ్యాచెస్కి వచ్చేసరికి క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతాయి ఖచ్చితంగా. రైజ్ అవుతాయి. ఇప్పుడు బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్కి అతనే కెప్టెన్గా ఉంటాడు. ఇఫ్ రోహిత్ శర్మ వాంట్స్ టు ప్లే అండ్ ఈస్ ఫిట్ ఇనఫ్ అండ్ ఫామ్లో ఉన్నాడంటే అతనే కంటిన్యూ చేయొచ్చు ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా.
బట్ ఐడియలీ స్పీకింగ్ నెక్స్ట్ 2 ఇయర్స్కి ఒక కొత్త క్యాప్టెన్ ఉండడం బెటర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా. బట్ అలాంటి కాల్స్ తీసుకుంటారనేది డౌట్గా కనిపిస్తుంది. ఇఫ్ బుమ్రా కెన్ మెయింటైన్, అతను ఉండగలడు, అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే బుమ్రా క్యాప్టెన్ అవుతాడు. బుమ్రా టెస్ట్ మ్యాచెస్ క్యాప్టెన్ అవ్వాలి అంటే కనుక వైట్ బాల్ ఫార్మాట్ ఆడడం మానేయాలి, లేదంటే సివియర్ లోడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్. రోహిత్ శర్మ మరి రిటైర్ అవుతాడా లేదా, రోహిత్ శర్మ రిటైర్ అయితే కెప్టెన్సీ క్వశ్చన్ మార్క్ ఏంటి అనేది కూడా సో సందీప్ చెప్తున్నాడు, ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది, ఎవరు కూడా అక్కడ ఫిట్ అవ్వట్లేదని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది ఇప్పుడున్న సీనారియాలో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.